మంత్రుల శాఖల కేటాయింపు మొన్న ఈనాడు లీక్ చేసినటువంటిదే కరెక్ట్ అయింది. ఏదైతే పవన్ కళ్యాణ్కి పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యావరణ, అటవీ శాఖలు మొత్తం మంత్రుల్లో అత్యధిక శాఖలు ఉన్నటువంటిది పవన్ కళ్యాణ్కే అవుతుంది. ఇవి చాలా కీ శాఖలు అన్నటువంటిదే ప్రొజెక్ట్ అవుతుంది. అయితే నిధుల పరమైనటువంటి సమస్య ఈ శాఖలన్నిటికీ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యేటటువంటిదే ఎక్కువ ఉంటుంది. పంచాయతీల్లో డైరెక్ట్ ఆదాయాలు లేవు. ఒకటి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసే నిధులు అవి జీతాలకే సరిపోతుంటాయి. కరెంటు బిల్లులకు కూడా చాలవు. కరెంటు బిల్లులకి ఇస్తే జీతాలకు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రెండో పక్కన అక్కడ మౌలిక వసతుల కల్పన అన్నటువంటిది పెద్ద చర్చ. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్కి ఒక పరీక్షా అంశమే. పంచాయతీరాజ్ అధికారాలు వాస్తవంగా చాలాసార్లు చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారు, అధికారాలు వికేంద్రీకరణ జరగాలి, పంచాయతీల అధికారాలు పంచాయతీలకు ఉండాలన్నది. ఇప్పుడు ఆయనే